వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ అసలు ఈ 18 నెలల కాలంలో అసలు చంద్రబాబు ఏం డెవలప్మెంట్ చేశాడు, ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటే అసలు మన రాష్ట్రం సంతోషంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ చాలా విధంగా బాగుండేది మన రాష్ట్రం, చంద్రబాబు అసలు సర్వనాశనం చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం చెప్తారు మేడం దాని గురించి? అవునండి, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చాలా మంది జనాలు చూసి ఈ రోజు 11 సీట్లకు దింపింది. మరి అందుకేనండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది కాబట్టి. బాబు గారి పరిపాలన బాగుంటే 175 సీట్లు ఎందుకు వచ్చాయి? బాబు గారి పరిపాలన బాగుంది కాబట్టే ఇంతకుముందు బాబు గారు చేస్తున్నారు కాబట్టి, బాబు గారి పరిపాలన చూశారు కాబట్టి ఈరోజు జనాలు ఓటు హక్కుతో సమాధానం చెప్పారు. మామూలుగా చెప్పాల సమాధానం. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఓటు ఎప్పుడేసి జగన్మోహన్ రెడ్డికి అధికారంలో నుంచి దింపాలా అనేది నిర్ణయించుకొని జనాలందరూ కూడా చాలా బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు, సీఎంగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎట్లా పెడితే అట్లా ఆయన ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు పని చేసుకున్నాడు, నచ్చినట్టు తిరిగాడు. ఆయన ఏదంటే అది, ఎవరు కొట్టాలంటే కొట్టాలి, తిట్టాలంటే తిట్టాలి, జైలు వేయాలంటే జైలు వేయాలి, ఆయన ఏది కావాలంటే అది జరిగింది. ఇప్పుడు అది జరగక ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి నేను సీఎంగా లేనని ఆ పైశాచిక ఆనందంతో జనాల ముందు ఇలా మాట్లాడుతున్నాడు, అంతేగాని ఇంకొకటి లేదు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గతంలో 5 ఏళ్ల పాలనలో కూడా అసలు మన రాష్ట్రాన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. అసలు మీరేం చెప్తారు దాని గురించి? ఏమండి, వైసీపీ నాయకులు ఉంటే నాయకులు ఆయన ఉండమనండి. ఏమన్నా తిన్నారేమో కాస్త కూస్తో నాయకులు. నాయన ఇప్పుడు సీఎంగా లేడు, కాస్త జనాలు కళ్ళు తెరిచి చూడండి. పరిపాలన జరుగుతుంటే పరిపాలన జరగట్లేదని మాట్లాడతాం, అది అసభ్యకరం. ముందు పరిపాలన ఒక పక్క జరుగుతుంది, రాజధాని వెళ్ళి చూడమనండి ఎలా జరుగుతుంది ఆ పనులు. చూస్తా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే అది వాళ్ళు ఓర్చుకోలేని తనం. ముందు వాళ్ళు ఓర్చుకోలేని తనంతో మాట్లాడుతున్నారు. ప్లస్ బాబు గారు చేసే పనులు, బాబు గారు వెళ్ళే తెచ్చి పెట్టుబడులు, రేపు రాబోయే కాలం, రేపు ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మన 5 ఏళ్ళు పూర్తి అయ్యేటప్పటికి ఎన్ని కంపెనీలు వస్తాయో. మనకు ఒక గూగుల్ ఒకటి మనకి శాంక్షన్ అయ్యింది. రేపు రాబోయేది చాలా ఉన్నాయండి చెప్పుకోవాలంటే, ఒకటి కాదు, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, నిదానంగా అన్ని వస్తాయి. ముందు రాజధాని పని అయిపోతే ముందు మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే 10 ఏళ్లలో మన పిల్లలు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పించడానికి బాబు గారు ముందు ప్లాన్తో ఉన్నారు. బాబు గారిని వంక పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి దేనికి పనికిరాడు. బాబు గారు 5 ఏళ్లలో చేసి ఇప్పుడు 18 నెలల్లోనే బాబు గారు ఎంత డెవలప్ చేశారంటే 5 ఏళ్లలో ఇంకెంత డెవలప్ చేస్తారు, 10 ఏళ్లలో ఎంత డెవలప్ చేస్తారు. ఒక హైదరాబాద్ కాదు, ఒక సింగపూర్ ఎలా చూసుకోవాలో కూడా మేము అంచనాలుగా కూడా మేము దాన్ని ఆలోచించుకుంటున్నాం. ఎందుకంటారా, ఆయన ఒక పని చేస్తాను అని హామీ ఇచ్చారంటే ఆ పని చేసి చూపిస్తారు. ఆయన హైదరాబాద్ని, హైటెక్ సిటీని నవ్వుకున్నారు, ఆ రోజు చేసి చూపించాడు. ఈ రోజు అదే జరుగుద్ది మన ఏపీకి. కానీ ఈ జనాలు తట్టుకోలేక రాష్ట్రాన్ని పాడు చేయటం కోసం అందుకు అనమాట ముందు కాసు కూర్చున్నారు. ఈ రాష్ట్రం బాగుపడతాం వాళ్ళకి ఇష్టం లేదు. ముందు ఎప్పుడు నాశనం చేసేద్దామా రాష్ట్రాన్ని, ఈ జనాల్ని ఎప్పుడు అంటే మన మీద కక్ష అనమాట, ఏపీ మీద. వాళ్ళని ఎలా నాశనం చేసి వాళ్ళని ఎలా ముందు డెవలప్ లేకోకుండా చేద్దామా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు సీఎంగా రావటం అనేది కళ. నువ్వు సీఎంగా కూడా ఎవరు చూడటానికి లేరు. జనాలు ఎవరు ముందుకు రావట్లేదు. వస్తారనుకుంటున్నావేమో, నువ్వు జన్మలో సీఎం అవ్వవు, అది పక్కాగా మేము పోయినసారి 2024లోనే చెప్పాం జగన్మోహన్ రెడ్డి రాడు అని. ఇప్పుడు 29లో కూడా రాడు అని పక్కాగా మేము చెబుతున్నాం. నువ్వెందుకు వస్తావని చెప్పుకున్నావు మళ్ళీ? అది నీ అపోహ అనమాట. నువ్వు వస్తా అని కలగంటున్నావేమో. ఆ కళలు మానేసే. నువ్వు రావటానికి, నీకు ఓట్లేయడానికి ఎవ్వరూ లేరు. ముందు నీకు ఉంటే నీ కొత్త గ్యాంగులు ఉన్నారేమో, వాళ్ళు వేస్తారేమో. నువ్వు వచ్చే మళ్ళీ ఆ 11 సీట్లలో మా అయితే 5 సీట్లు ముందుకు దిగుతావు, అంతకంటే ఇంకా వెనక్కి అయితే మట్టికి వెళ్ళవు. అంటే మేడం జగన్మోహన్ రెడ్డి కూడా అంటే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు, వాటి మీ గురించి మీరు గమనించారా మేడం? అసలు జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక పనులు చాలా చేశాడండి. ఇసుక దోపిడీ, మందు దోపిడీ. మందు ఎంత కల్తీ మందు అమ్మాడండి, కల్తీ మందు మీద ఎంత దోసుకున్నాడు. గంజాయి, ఈ రోజు గంజాయి ముఠాలు చాలా దగ్గరండి. ఆయన ఉన్నప్పుడు గంజాయి ఎక్కడికక్కడ గంజాయి. అసలు యూత్ అనేది నాశనం అయిపోయి జనాలుకి అదుపు లేకుండా తయారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరండి సరిగ్గా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరండి సరిగ్గా ఉంది? ఇంట్లో వాళ్ళే భయం లేదు, పిల్లలు బయటికి వెళ్తే ఇంటికి సరిగ్గా వస్తారనేది తల్లి గుండెల మీద చేసుకొని నిజంగా పోలేదు. ఎందుకంటారా, ఆ పిల్లలు ఎక్కడ ఏ చెడు అలవాట్లు అవుతాయో, నా పిల్లడు మంచిగా ఉన్నాడు ఎక్కడ చెడిపోతాడు ఈ గంజాయిలకు అలవాటు పడి. అలా పాడైన వాళ్ళు బోలు మంది ఉన్నారండి. చాలా మంది ఏడిసిన
ఆడదే కానీ ఏడవని ఆడదు లేదండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఒక మాట చెప్పాలంటే ఎన్ని తాళిబట్టులు తగిలినాయో ఆ ఉసురే జగన్మోహన్ రెడ్డి తగిలింది. అంటే మేడం నాకు తిరుపతి సభలో కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఈ రౌడీయిజాన్ని మొత్తం నేను రాష్ట్రం నుంచి బహిష్కరిస్తాను, ఈ రోజున ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు గారు. ఎందుకంటారా, మంచిగా చెప్పారు. చెప్పకపోతే ఈ జనాలు ఎక్కడ ఆగరు, ఇంకా పేటరేగిపోతారు. ఎందుకంటారా, చంద్రబాబు చెప్పారు అని అంటే అది అక్షరాలు చేస్తారు. ఒక్క మన పార్టీ అతనే భారతి గారి గురించి ఒక మాట అన్నారని ఆయన నెమ్మండి ఇమీడియట్లీ జైల్లో వేశారు. అలాంటప్పుడు ఇలాంటి అరాచకాలు జరిగితే బాబు గారు ఎందుకు ఊరుకుంటారు? లా అండ్ ఆర్డర్ మనది చాలా కరెక్ట్ గా నడుస్తుందండి. వాళ్ళ టైంలో నడవలేదు కాబట్టి అన్ని అరాచకాలు జరిగినాయి. ఇప్పుడు మన లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంది. ఏదన్నా జరిగితే ఇమీడియట్లీ లోపలేయటం, యాక్షన్ తీసుకోవటం అన్ని కూడా జరుగుతాయి. ప్రతి ఒక్క మనిషిలో భయం అనేది పట్టుకుందనమాట నిన్న బాబు గారు చెప్పిన కాడి నుంచి కూడా. ఎందుకు ఊరుకుంటారండి? రోడ్డు మీద బయట ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లలు వెళ్తుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గంజాయి దాగి మీద కొత్తంటే ఊరుకుంటారా? లోపలే లోటం కాదు, కొల్ల పొడిసి ఏ కీలికి అక్కడ తీసి పెడతారనమాట. జాగ్రత్తగా ఉండండి అనుకుంటున్నారే. బాబు గారి పరిపాలన మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. బాబు గారు నీ నా అనేది లేదు. ఎవడైనా సరే మా పార్టీ మీ పార్టీ ఆ పార్టీ అని లేదు. ఎవడు తప్పు చేస్తే అక్కడ ఆయన తీసుకెళ్ళి లోపలేసి వాళ్ళని ఎలా చేయాలో అలా చేసి చూపిస్తారు. బాబు గారు అంటాం కాదండి, అన్నది చేసి చూపిస్తారు. అంటే ఈ పక్కన పోలీస్ వ్యవస్థను కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అసలు చంద్రబాబు చెప్పిందే వాళ్ళు చేస్తాను, గతంలో ఇలా లేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారమ్మా, ఏం చెప్తారు అసలు? ఏమండి, బాబు గారు చెప్పిందే జరిగితే ఇన్ని అరాచకాలు జరిగాయి కాదండి. బాబు గారు చెప్పింది చెప్తే ఇలా అరాచకాలు జరిగాయి కాదు. నువ్వు చెప్పినట్టు జరిగింది కాబట్టి ఇన్ని అరాచకాలు జరిగినాయి ప్రతి దగ్గర. ఎవరు నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు నోరు పారేసుకున్నారో, ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో. అసలు నువ్వు లా అండ్ ఆర్డర్ పెట్టావు. నీ ఒక హోమ్ మినిస్టర్ ఉంది, ఏనాడన్నా ఒక యాక్షన్ తీసుకుందా? నీకుందా అసలు ముందు ఒక సీఎంగా ఒక సిస్టమేటిక్ అనేది? నీ పక్కన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటదయ్యా? నీకే ఒకటి లేదు. నువ్వు సిస్టమేటిక్ ఒకటి జనాలకు నేర్పలేదు, నీ పక్కనున్న వాళ్ళకి నేర్పలేదు. ఇంకా నువ్వేం మాట్లాడతావు? నీ ఉన్న తొత్తు గ్యాంగులు అందరూ కూడా ఈ రోజు మాట్లాడటానికి దేనికి పనికిరారు. అసలు వస్తే గనక వాళ్ళు రావాలని బాగా ఆరాట పడిపోతున్నారు. ఇక్కడ ఓట్లేసే నాయకులు ఎవరూ లేరు, నాయకుడు ఎవడూ లేడు. ఉంటే చెప్పా కదా, 20% ఆయనకుంటే 10% ఉంటాయి. అసలు లేకోకుండా ఉండవని నేను చెప్పట్లేదు. అందుకే అన్న 11 వచ్చినాయి కదా, ఈసారి 5కి వస్తాడు. 5కి వచ్చి చక్కగా బుద్ధి చెప్తారు. ఇంకొకసారి మళ్ళీ నోరు ఇప్పకోకుండా ఇప్పుడంటే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు. ఈసారి మళ్ళీ ఓటేసి చెప్తారు కదా, ఆ ఓట్తో బుద్ధి వచ్చింది. ఆయన అడ్రస్ లేకపోకుండా కనపడకుండా పోతాడు. ఇప్పుడు అంటే అవకాశం ఉంది. మళ్ళీ నాకు ఊహల్లో తేలుతున్నాడు నేను వస్తానని. ఆ ఊహల్లో ఉన్నవాడిని మనం ఎవరు మార్చలేము. ఇంకొకసారి దెబ్బ తగిలితే గానీ అప్పుడు మన కంటికి కనపడకుండా పోతాడు.